కల్కి 2898 ఏడీ సినిమాకు మొత్తంగా 385 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమా ఆంధ్ర థియేట్రికల్ హక్కులకు 85 కోట్లు దక్కాయి. సీడెడ్లో 27 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. నైజాం థియేట్రికల్ హక్కులను మేకర్స్ 70 కోట్లకు విక్రయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కల్కి మూవీకి ఏకంగా 180 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు వెల్లడయ్యాయి. వీటిలో కొన్ని అడ్వాన్స్ రూపం ఉన్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాకు ఉత్తరాదిన థియేట్రికల్ హక్కులు 80 కోట్లకు అమ్ముడయ్యాయి. కర్ణాటకలో ఈ సినిమాకు 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులు 22 కోట్లకు అమ్ముడయ్యాయి. కల్కి ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులకు ఏకంగా 80 కోట్ల భారీ ధర దక్కింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 389 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. థియేట్రికల్ బిజినెస్ లెక్కల ప్రకారం కల్కి 2898 ఏడీ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే 800 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా 1000 కోట్ల మార్క్ అందుకోవాలని, తమ హీరో బాక్సాఫీస్ సత్తా చూపించాలని ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే 50 కోట్ల వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఓవర్సీస్ లో 2.6 మిలియన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తో క్రాస్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక కల్కి ఓటీటీ బిజినెస్ కూడా 300 కోట్ల వరకు జరిగిందని సమాచారం. హిందీ వెర్షన్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ డీల్ కుదుర్చుకుందని, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. దేశవ్యాప్తంగా థియేటర్స్ లో ఎటు చూసినా ఇప్పుడు కల్కి సినిమా మినహా మరో ఆప్షన్ లేకపోవడంతో మల్టీప్లెక్స్ చైన్స్ లో ఈ సినిమా ప్రదర్శన భారీగా ఉండనుంది. కల్కి ఐమాక్స్ వర్షన్ ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. నార్త్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో పాటు అమితాబ్, దీపికా స్టార్ పవర్ ఓపెనింగ్స్ ప్రధాన బలం కానుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో గత 5 నెలలుగా ఒక్క స్టార్ హీరో సినిమా రిలీజ్ అయింది లేదు. ఈ క్రమంలో ప్రభాస్ కల్కి కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ పాజిటివ్ గా వస్తే చాలు 2 వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కల్కికి కలెక్షన్ల వర్షమే.